హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఛానల్. సర్వైకల్ మైలోపతి అంటే ఏంటి? ఎందుకు ఇది చాలా కాంప్లికేట్ ఉంటుంది నెక్ పెయిన్ లో? ఎందుకు ఈ మైలోపతి అనేది మనం అశ్రద్ధ చేయకూడదు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ వీడియో చివరి దాకా చూడండి. సో సర్వైకల్ మైలోపతి బాధపడుతున్న వాళ్ళకి స్పాస్టిసిటీ అంటే మనకి మజిల్స్ అనేవి బాగా టైట్ గా ఉంటుంది. అదే విధంగా మనకి వీళ్ళకి ఏంటంటే రిఫ్లెక్సెస్ అనేవి మనకి ఎగ్జాజరేట్ గా ఉంటాయి. సో ఏదైనా చిన్న మూవ్మెంట్ చేసిన మనకి ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ రెస్పాన్స్ అనేది ఉంటుంది. అదే విధంగా దీంట్లో మనకి గెయిట్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ సెన్సరీ డిస్టర్బెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే డ్రాప్ అటాక్స్ అంటాం, అదే పట్టుకున్నప్పుడు మనకి పట్టు వదిలేస్తూ ఉంటుంది. అది పాదంలో కానీ లేకపోతే హ్యాండ్ లో కానీ. ఇవన్నీ మనకి వదిలేసామనుకుంటే మనకి గ్రాడ్యువల్ గా వాళ్ళు వాటర్ ప్లీజ్ అనేది ఉంటుంది మనకి. ఎందుకంటే మనకి బోత్ అప్పర్ లిమ్ అంటే రెండు చేతులు అదే విధంగా రెండు కాళ్ళు కూడా అనే వాళ్ళకి గ్రిప్ అనేది కోల్పోతూ ఉంటారు అని చాలా వీక్ గా అయిపోతూ ఉంటాయి. ఈ సర్వైకల్ మైలోపతి అనేది మనకి స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్ అంటారు. అంటే మనకి ఎక్కడైతే డిస్క్ బయటకు వచ్చిందో, ఆస్టియోపైటిక్ కాంప్లెక్స్ వచ్చిందో, ఇవన్నీ ఏమవుతుందంటే మనకి గ్రాడ్యువల్ గా ఎక్కడైతే మనకి నెక్ కెనల్ ఉన్నదో అంటే మనకి స్పైనల్ కార్డ్ వచ్చే ఏరియా ఉన్నదో అదంతా కూడా గ్రాడ్యువల్ గా స్పేస్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ కంప్రెషన్ అవడం వల్ల మనకి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ అన్ని కూడా కిందకి తగ్గుతూ ఉంటాయి. వాళ్ళకి ఏమవుతుందంటే మనకి గ్రిప్ తగ్గడం అదే విధంగా యాక్టివిటీస్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సర్వైకల్ మైలోపతి రావడానికి మొత్తం 3 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే మనకి స్టాటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. సో దీంట్లో మనకి ఏంటంటే ఎక్కడైతే ఆ నెక్ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయో, సో మనకి మజిల్ కానీ లేకపోతే బోన్ కానీ లేకపోతే మనకు వచ్చే ఆస్టియోఫైట్స్ కానీ ఈ డిస్క్ కానీ ఇవన్నీ మనకి అబ్నార్మల్ ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ స్టాటిక్ లోడ్ వల్లని అదే విధంగా ఈ స్టాటిక్ చేంజెస్ వల్ల వాళ్ళకి ఈ కంప్రెషన్ జరుగుతూ ఉంటుంది. దీంట్లో కూడా ఏజ్ ఒక ఫ్యాక్టర్ అనేది మనం చూసుకోవాలి. సో ఎవరైతే మనకి ఏజ్ కొంచెం 50+ ఉన్నదో వాళ్ళకి ఏమవుతుందంటే గ్రాడ్యువల్ కానీ ఈ సర్వైకల్ ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ కానీ లేకపోతే మనకి దీంట్లో ఉన్న మస్కులర్ ఇంబ్యాలెన్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్న ఈ ఆస్టియోఫైట్ చేంజెస్ అండ్ డిస్క్ హెర్నియేషన్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న మెయిన్ రీజన్. మనకి సెకండ్ కాజ్ చూసుకునేసరికి ఏమవుతుందంటే సర్వైకల్ ఇన్స్టెబిలిటీ. ఎవరికైతే విప్లాష్ ఇంజురీస్ అంటాం, సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే విప్లాష్ అసోసియేటెడ్ డిజార్డర్స్ అంటాం. సో దీంట్లో వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఈ ఉన్న లిగమెంట్స్ అన్నీ కూడా హైపర్ గా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. అదే విధంగా ఏమవుతాయంటే ఆ లిగమెంట్స్ అనేది మనకి స్ట్రాంగ్ ఉండకూడదని వీక్ గా ఉంటాయి. సో గ్రాడ్యువల్ గా ఈ వీక్నెస్ వల్ల ఏమవుతుందంటే సర్వైకల్ ఇన్స్టెబిలిటీ అనేది జరుగుతుంది. వాళ్ళకి ఈ నెక్ దగ్గర ఉన్న అన్ని బోన్స్ కూడా మనకి స్టేబుల్ గా ఉండకుండా ఎక్కువగా మూవ్ అవడం వల్ల ఈ విధంగా సర్వైకల్ మైలోపతి అనేవి రావచ్చు. మనకు వచ్చిన థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే దీంట్లోని సెల్యులర్ ఫ్యాక్టర్స్ అంటాం. మన వాస్కులర్ ఏదైతే మనకి బ్లడ్ పైకి వెళ్తున్నాయో ఈ రక్తనాళాల వల్ల వాళ్ళకి ఉన్న ఇష్యూస్ లోని కానీ లేకపోతే ఒకసారి స్మోక్ చేసిన మనకి ఏంటంటే ఈ అథెరోస్క్లెరోటిక్ ప్లేగ్స్ అంటాం. ఈ మొత్తం గ్రాడ్యువల్ గా ఆ ఏరియా ఉన్నంత కూడా బ్లాక్ అవుతుంటుంది. దీని వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సర్వైకల్ మైలోపతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సర్వైకల్ మైలోపతి బాధపడుతున్న వాళ్ళ లక్షణాలు లాగా ఉంటాయి. సో మనకి ఏంటంటే మనకి గ్రిప్ స్ట్రెంత్ అనేది తగ్గుతూ ఉంటుందండి. హ్యాండ్స్ లోని అదే విధంగా మన ఫుట్ లో ఏంటంటే డ్రాప్ అటాక్స్ అని చూడొచ్చు, మనకి గ్రిప్ ఉండదు. అదే విధంగా వీళ్ళకి ఏంటంటే గెయిట్ డిస్టర్బెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మన హీల్ మీద నడిచినా కానీ లేకపోతే పాదం మీద నడిచినా కానీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అనేది నిలుపుతుంది. అదే విధంగా మనకి ఏంటంటే ప్రాప్రియోసెప్షన్, సో జాయింట్ లో ఉన్న సెన్స్ అనేది మనకి తగ్గిపోతుంటుంది. జాయింట్ పొజిషన్ సెన్స్ అంటాము. ఇది కూడా వాళ్ళకి కళ్ళు తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్టెబిలిటీ అనేది వీళ్ళకి ఉండదు. కొంతమందికి ఏముంటుందంటే మీకు ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. అదే విధంగా మనకి ఆ ఏరియా అంతా కూడా ఒక విధమైన మనకి నమ్నెస్ లా ఉంటుంది. అంటే ముద్దు మారిపోతూ ఉంటుంది, చెయ్య కానీ లేకపోతే కాళ్ళు కానీ. కొంతమందికి ఎలా ఉంటుందంటే మనకి న్యూరలాజికల్ సైన్స్ అనేవి ఉంటాయి. బవల్ అండ్ బ్లాడర్. కొంతమందికి ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా ఈ యూరిన్ పాస్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే స్టూల్స్ పాస్ అవుతున్నప్పుడు కానీ మనకి ఆ కంట్రోల్ లేకుండా ఉంటుంది. ఒకవేళ దగ్గినా కానీ నవ్వినా కానీ ఒకసారి ఏమవుతుందంటే వెంటనే మనకి ఇది వచ్చేస్తూ ఉంటుంది, యూరిన్ అనేది పాస్ అవుతుంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంప్లికేషన్. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ ఈ విధమైన సిమ్టమ్స్ ఉన్నాయనుకుంటే మీరు దీన్ని అసలు చేయకండి. సో ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి మనకి కాంప్లికేటెడ్ ఫామ్ లోకి వెళ్తూ ఉంటుంది. కంపల్సరీగా మీ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ లేకపోతే మీ న్యూరో సర్జన్ కానీ మీట్ అవ్వండి. సో మీరు మీట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సజెషన్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సో కొంతమందికి ఎర్లీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఫిజికల్ థెరపీలోని చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీకు స్పైనల్ డీకంప్రెషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఫంక్షనల్ ట్రైనింగ్ కానీ మొబిలిటీ అనేది ఉంటుంది. సో బట్ మీరు ఏంటంటే దీంట్లోని ఇది సెన్స్ స్ట్రక్చరల్ తో కూడుకున్న విషయం కాబట్టి మనకి కంపల్సరీగా మీరు బోత్ వేస్ అనేది తీసుకోవాలి. సో కన్సర్వేటివ్ మీరు తీసుకున్నా కూడా కొంచెం లాంగ్ టర్మ్ పడుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు మీకు ఏమవుతుందంటే కొంతమందికి అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి డీకంప్రెషన్ థెరపీ అంటే మీకు సర్జరీ అనేది ఒక్కొక్కసారి చాలా బాగా రిలీఫ్ ఉంటుంది అండ్ క్విక్ రికవరీ కూడా మీకు దాంట్లో బాగా చూడొచ్చు. ఇన్ కేస్ మీకు ఒక డీటెయిల్ వీడియో కావాలనుకుంటే కింద సర్వైకల్ మైలోపతి అని టైప్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మీకు సర్వైకల్ మైలోపతిలో ఇనిషియల్ ఫార్మ్స్ లో ఉంటే ఏ ఎక్సర్సైజ్ చేయాలి, అదే విధంగా ఏ ప్రికాషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఫర్దర్ నెక్ పెయిన్ సిరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.